హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాకింగ్ రైటర్స్ యూట్యూబ్ ఛానల్ అండి. మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఇవాళ స్టోరీ పేరు చిన్న దీపం అండి. స్టోరీ చదువుతాను వినండి. ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక చిన్న అబ్బాయి నివసించేవాడు. అతని పేరే చిన్ను. ప్రతి రాత్రి అతని ఇల్లు చీకటిగా ఉండేది, ఎందుకంటే వాళ్ళు దీపం పెట్టడానికి నూనె కొనలేకపోయేవారు. ఒకరోజు చిన్ను గ్రామం బయట ఉన్న సరస్సు దగ్గర కూర్చొని బాధతో ఉండగా ఒక వృద్ధుడు వచ్చి చిన్నుని ఇలా అడిగాడు, ఏమయ్యా బాబు, ఎందుకు ఇంత దుఃఖంగా ఉన్నావు అనని. చిన్ను చెప్తాడు, మా ఇంట్లో చీకటిగా ఉంటుంది సార్, చదువుకోలేకపోతున్నాను అని చెప్తాడు. ఆ వృద్ధుడు చిరునవ్వుతో ఇలా చిన్నుతో ఒక మాట అంటాడు. చిన్నుకి ఒక మట్టి దీపం ఇచ్చి ఇలా చెప్తాడనమాట, ఇది చిన్నదే కానీ వెలిగిస్తే పెద్ద చీకటిని కూడా పారద్రోలగలదు అని వృద్ధుడు చిన్నుతో చెప్పడం. చిన్ను ఆ మాటలు విని వెంటనే ఇంటికి వెళ్ళి దీపం వెలిగిస్తాడు. చిన్న దీపం వెలుగుతో అతని ఇల్లు కాంతితో ఆ రాత్రంతా నిండిపోయి ఉంటుంది. చిన్నుకి చాలా సంతోషంగా ఉంటుంది. ఆ రోజు రాత్రి నుంచే చిన్ను ప్రతిరోజు చదువుకోవటం మొదలుపెట్టాడు. కొద్ది సంవత్సరాల్లోనే అతను గ్రామంలోనే పెద్ద అధికారి అయ్యాడు. ఆ వృద్ధుడి మాటలు అతని జీవితాన్ని మార్చేశాయి. మనం దీంట్లో నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, చిన్న వెలుగు కూడా పెద్ద చీకటిని త్రోలగలదు అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. మీకు కానీ ఈ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా వీడియోస్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.